గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ రెస్పెక్ట్. గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. నా పేరు రిత్కా ప్రసాద్. మాది వింజమూరు. బిఫోర్ వెస్టేజ్ ఒక స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్నాను నేను. ప్రజెంట్ స్టాఫ్ నర్స్ ఆఫీస్ కాలేజీలో టీచర్ గా, ప్రైవేట్ కాలేజీలో నేను టీచర్ గా, నర్సింగ్ వాళ్ళకి టీచర్ గా వెళ్తున్నాను. ఒక సైడ్ కాలేజ్ చూసుకుంటూ, ఒక సైడ్ వెస్టేజ్ నేను టేకప్ చేయడం జరిగింది. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జూమ్ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి వారంలో 3 రోజులు మనకి మహిళలకి జూమ్ మీటింగ్ ఉండడం ఎంతో అదృష్టవంతులు మనము. అది వింజమూరులోనే మనకి సాధ్యం. బయట మనకైతే ఈ జూమ్ మిగతా వాళ్ళకి మాత్రమే ఏదైనా వాళ్ళకి ఉంటుంది. కానీ మనం సక్సెస్ కాకపోయినా కొంచెం మనకి ఇచ్చారు మన టీం సార్ వాళ్ళు. చాలా ధన్యవాదాలు సార్ వాళ్ళందరికీ. ముందు నేను మేడం, రిపికా మేడం. మేడం. హలో హలో మేడం. మేడం, మేడం. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. హెడ్సెట్ తీసన్నా మాట్లాడాలి. క్లియర్ గా లేదు. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఇప్పుడు క్లియర్ గా ఉంది మేడం. ఫస్ట్ నుంచి చెప్పు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. కరెక్ట్ గా వస్తుంది గుడ్ మేడం. మార్నింగ్ అసోసియేషన్. మైసెల్ఫ్ రిప్కా ప్రసాద్. మాది వింజమూరు. నేను ప్రజెంట్ వెస్టేజ్ లేక్ రాకముందు ఒక స్టాఫ్ నర్స్గా సాధారణ ప్రైవేట్ హాస్పిటల్లో నేను డ్యూటీ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే హాస్పిటల్ డ్యూటీని పక్కన పెట్టేసి కాలేజీలో పార్ట్ టైంగా చేసుకుంటూ వెస్టేజ్ని ఖాళీ టైంలో మీటింగ్స్కి అటెండ్ అవుతూ, జూమ్లకు అటెండ్ అవుతూ టేకప్ చేస్తున్నాను. నేను వెస్టేజ్లోకి రావడం హెల్త్ ఇష్యూస్ వల్ల వచ్చాను. ప్రజెంట్ అయితే హెల్త్ ఇష్యూస్ నాకు క్యూర్ అయ్యాయి. నేను వారంలో 3 సార్లు మహిళలకి జూమ్ లీడర్గా ఉంటూ జూమ్లో లేడీస్ ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ఇవ్వడానికి మీ ముందుకు రావడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ వింజమూరులో మనకి జూమ్ చేయడానికి సార్ వాళ్ళ మోటివేషన్తోనే మనం ఇంత దూరం వచ్చాం. సార్ వాళ్ళ మోటివేషన్ అంటూ లేకపోతే నేను కూడా ఈరోజు మాట్లాడే స్థాయి నాదైతే కాదు. నాకు భయమే, కాలేజీలో భయమే నాకు. నేను చర్చిలో అయితే సాంగ్స్ పాడగలను, కానీ ఎక్కడ నాకు ఆ ధైర్యం అనేది లేదు. ఇక్కడ మనం ఫస్ట్ అడుగు అనేది భయంతో ఉంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ అనేది లాస్ట్ దాకా కూడా మనకి భయం ఉండదు. ఫస్ట్ స్టెప్పే కొంచెం భయంగా ఉంటుంది. ఆ ఫస్ట్ స్టెప్ భయం పోవాలంటే ఈ జూమ్లో మాట్లాడడానికి మనకి సార్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ భయాన్ని ఇక్కడే పోగొట్టుకుంది. స్టేజ్ ఫియర్ అనేది మనకు పోతుంది. మనం పెద్ద పెద్ద మీటింగ్లలో మనం మాట్లాడలేం కాబట్టి మన సార్ వాళ్ళు ప్లాన్ చేసుకొని మనకి జూమ్ మీటింగ్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు మాట్లాడొచ్చు. సక్సెస్ అయిన లీడర్స్ మాత్రమే మనము అప్పుడు దాకా మాట్లాడకుండా ఉండేవాళ్ళం. ఇప్పుడు సక్సెస్ కాకపోయినా మనం మాట్లాడొచ్చు. మాకు వెస్టేజ్లో 2024 జనవరిలో జాయిన్ అయ్యాం. మేము జనవరిలో జాయిన్ అయ్యి 3 months మేము వెస్టేజ్ని చేయలేదు. 3 months తర్వాత మా సార్ స్టార్ట్ చేశారు. మేము జూలైలో బ్రాంచ్ అయ్యాము. ఫస్ట్ చెక్ మాకు 208 రూపాయలు వచ్చింది. హైయెస్ట్గా 28,128 హైయెస్ట్ వచ్చింది. మాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము హ్యాపీ అయితే కాదు, మా కింద ఉండే అప్లైనర్స్ అందరూ కూడా, డౌన్ లైన్ ఉండే వాళ్ళందరూ కూడా చెక్ తీసుకోవాలని మేమైతే కోరుకుంటున్నాము. ఒకరు హ్యాపీగా ఉంటే పక్కన వాళ్ళు బాధపడుతుంటే అది హ్యాపీనెస్ అందరు. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉన్నట్టు తృప్తిగా ఉంటుంది. ఈరోజు మీ ముందుకి 2 ప్రొడక్ట్స్ తోటి నేను చెప్పాలని, జూమ్ చేయాలని
హలో రిబికా మేడం. ఓకే మేడం. సారీ అండి లీడర్స్, సిగ్నల్ ప్రాబ్లం వల్ల కట్ అయింది. ఈరోజు కుర్కుమిన్ ప్రోడక్ట్ గురించి నేను మీతో పంచుకుంటాను. కుర్కుమిన్ అంటే ఇది సాధారణంగా పసుపు అని కూడా చెప్పొచ్చు. కుర్కుమిన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ దీన్ని ఉపయోగించుకుంటారు. పసుపు అనేది కామన్, మనం వంటల్లో వాడుకోవాలి. ప్రతి ఒక్క హెల్త్, ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా పసుపుని వాడుకుంటాం, యాంటీబయాటిక్. ఇది అన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసము ఖచ్చితంగా ఇది ఉపయోగించుకోవాలి. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, యాంటీ ఇంప్లమేటరీగా లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది కుర్కుమిన్ అనేది కీమోథెరపీ చేయించుకుంటారు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా కీమోథెరపీ అనేది అవసరం. అలాంటప్పుడు మన బాడీలో సెల్స్ అనేటివి ఉంటాయి, కణం అనేది ఉంటుంది. అది హాని కలగకుండా, దానికి దెబ్బ తగలకుండా ఉండడానికి ఇది చాలా రక్షణ కోసం మాత్రం ఇది సహాయపడుతుంది, కుర్కుమిన్ అనే ప్రోడక్ట్. ఎవరికైతే గుండె జబ్బులు ఉన్నాయో, ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ దగ్గర ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి నివారణ చేయడానికంటే తగ్గించడానికి చాలా బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది క్రమం తప్పకుండా మనం వాడుకోవాలి, అందరూ వాడాల్సిందే ఈ ప్రోడక్ట్. లేడీస్, జెంట్స్ అందరూ వాడుకోవాలి, ప్రతి ఒక్కరికి అవసరమే ఇది. మనం క్రమం తప్పకుండా వాడుకుంటా ఉంటే మన శరీరంలో విష పదార్థం అనేది ఏమైనా ఉంటే బయటికి పంపించడానికి, అది మల రూపంలో కానీ యూరిన్ మోషన్ రూపంలో కానీ ఏ రూపంలో అయినా ఇది బయటికి పంపించేదానికి సహాయపడుతుంది. నిన్న ప్రసాద్ సార్ చెప్పినట్టుగా లివర్ హెల్త్ వాడుకోమన్నారు. ప్రతి ఒక్కరికి లివర్ అనేది ఉంది, లివర్ ఉన్న ప్రతి ఒక్కరు వాడుకోవాలి. కిడ్నీ ఉన్న ప్రతి ఒక్కరు సప్లిమెంట్స్ వాడుకోవాలి. ఏ ప్రొడక్ట్ వాడాలన్నా ఏ ఒక్క ఆర్గన్ అయినా ఖచ్చితంగా మన బాడీలో ఉంటుంది. ఏ ఆర్గన్ అనేది లేకుండా ఏమి ఉండదు. ప్రతి అవయవం బాగుండాలంటే ప్రతి ప్రొడక్ట్ వాడాల్సిందే. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం వాడుకోవాలి. ఇది ఎంఆర్పి 1133 ఉంటుంది, మనకి ఐడి వేసుకున్నాం కాబట్టి 835కే వస్తుంది ప్రోడక్ట్. 60 క్యాప్సుల్ ఉంటాయి ఈ ప్రోడక్ట్ లో. డైలీ తిన్న తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకుంటే చాలు. డైలీ మనకి ఎంత పడుతుందంటే 13.90 పైసా పడుతుంది దాని కాస్ట్. 60 క్యాప్సూల్ ఒక 60 డేస్ వేసుకుంటే 13.90 పైసా పడుతుంది. మనం ఇది డైలీ వాడడం వల్ల క్యాన్సర్ కూడా మనకి రాకుండా కాపాడుతుంది. మనం ఖచ్చితంగా అయితే వాడాలి ప్రోడక్ట్ని, ఇది వాడకుండా ఉండకూడదు. మన బాడీలో ప్రతి ఒక్క ప్రొడక్ట్, మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ ఇవన్నీ అవసరమే. ఇవన్నీ తగ్గినా కూడా ఏదో ఒక డిఫెక్ట్లు వస్తాయి మనకి. మనమంతా హెల్దీగానే ఉన్నట్టుంటాం, మనకి తీరు టెస్ట్లు చేశాక మన హెల్త్ ఇష్యూస్ తర్వాత బయటపడిపోతాయి. నేను బాగానే ఉన్నాను కదా, లోపల ఇంత ప్రాబ్లం ఉందా అని అప్పుడు బాధపడుతుంటాం. అప్పుడు బాధపడే కంటే ముందే మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. రాకముందే మనము జాగ్రత్తలు పడితే ఈ సమస్యలన్నిటికీ ఉండొచ్చు. ఇంటిమేట్ వాష్ అంటే ఇంకొక ప్రొడక్ట్. ఇంటిమేట్ వాష్ అంటే ఖచ్చితంగా లేడీస్ వాడాలి, జెంట్స్ కూడా వాడుకోవచ్చు, తప్పేం లేదు. ఇది
ఇది ఎందుకు వాడుకోవాలి అంటే దీనివల్ల యూజ్ ఏంది, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే ఇది సబ్బుకు బదులుగా మనము ఇంటిమేట్ వాష్ వాడుకోవచ్చు. ఇది నురుగు రూపంలో ఉంటుంది. ఇంటిమేట్ వాష్ అంటారు దీన్ని. ఇది క్రిమి రహిత, సబ్బు రహిత, క్రిమి మరియు ఆల్కహాల్, అందులో ఆల్కహాల్ అనేటి ఏమి ఉండవు. మామూలుగా మనము మన లేడీస్ ప్రైవేట్ పార్ట్కి క్లీన్ చేసుకుంటా ఉంటాం సోప్ పెట్టి. ఆ ప్రైవేట్ పార్ట్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. ఏదైనా మనము ఇచ్చింగ్ వచ్చినప్పుడు కానీ ఇరిటేషన్ వచ్చినప్పుడు కానీ మనము గీరుతా ఉంటాం. అలా గీరినప్పుడు అక్కడ స్కిన్ అనేది బ్రేక్ అయిపోయి కొంచెం పగుళ్ళు అనేది వచ్చి మనం సోప్ పెట్టి వాష్ చేసినప్పుడు ఆ పగుల్లో నుంచి ఆ సోప్ అనేది వెళ్ళిపోయి మంటగా ఉండి నేరుగా అది గర్భాశయంకి వెళ్తుంది. అలాంటప్పుడు మనకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అలా సోపులు అయితే ఫేస్కి సోపులు వాడకూడదు, ప్రైవేట్ పార్ట్కి సోపులు వాడవు, బాడీకి మాత్రమే సోపులు వాడాలి. మన బాడీలో ఉండే మురికిని తీసుకెళ్ళి ఆ ప్రైవేట్ పార్ట్ దగ్గర మనము అప్లై చేసామనుకో ఈజీగా మన గర్భాశయంకి అనేది ఎంటర్ అవుతుంది. అలా వాడకుండా ఇంటిమేట్ వాష్ అనేది వాడుకుంటే చాలా బాగుంటుంది. ఏ ఇన్ఫెక్షన్స్ రావు, ఏ దురద కూడా రాదనమాట. చెడు వాసన అనేది అంటే మనకి లేడీస్ అంటే వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది కాబట్టి దుర్వాసన అనేది వస్తుంది. అలా దుర్వాసన అనేది కూడా రాకుండా కంట్రోల్ చేస్తుంది. దుర్వాసన వచ్చినప్పుడు అంటే వైట్ డిశ్చార్జ్ వచ్చిందంటే కామన్గా ఇరిటేషన్ వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది, దద్దులు కూడా వస్తాయి. మనం గీరి రెడ్నెస్ అయిపోయి ఇలాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి. కొంతమందికి ఎక్కువ తేమ ఉండడం వల్ల గ్రాయిన్స్ తొడల దగ్గర నల్లగా మచ్చల్లాగా ఏర్పడతాయి. అవన్నిటి తగ్గిస్తుంది. మనకి న్యాచురల్గా pH అనేది ఉంటుంది. pH వాల్యూ 3.5 ± 0.5%. ఆ ప్రైవేట్ పార్ట్ దగ్గర pH వాల్యూ అనేది ఉంటుంది. అది దెబ్బతినకుండా చూసుకోవాలి మనం. వెజైనల్ ఫ్లోరాని కాపాడుతుంది. ఇవన్నీ మనము ప్రైవేట్ పార్టీని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కటి మనం మెయింటైన్ చేయాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్ మన లోపలికి రాకుండా కాపాడుతుంది. మనం ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉంటే ప్రతి ఒక్కటి మనకి ఎంటర్ అవుతుంది. జాగ్రత్తగా ఉంటే ఏది కూడా మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా కాపాడుతుంది. ఖచ్చితంగా స్త్రీలకి ఇది చాలా సున్నితమైన ప్లేస్ కాబట్టి చాలా అనువైన ప్రోడక్ట్ ఇది. ఖచ్చితంగా మనం వాడుకోవాలి. ఇంకొకటి, కొత్తగా న్యూలీ మ్యారీడ్, కొత్తగా పెళ్ళైంది కపుల్స్ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ కలయిక తర్వాత సోప్తో యూజ్ చేయకుండా ఈ ఇంటిమేట్ వాష్ అనేది వాడుకుంటే చాలా బాగుంటుంది. ఈజీగా న్యూ కపుల్ కాబట్టి ఈజీగా ఎంటర్ అవ్వకుండా చాలా హెల్తీ ఇష్యూస్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇందులో బ్లూబెర్రీ, సీబక్తాన్ మరియు సెమోమిల్ అనే పువ్వుల నుంచి సారాంశాల నుంచి తయారు చేస్తారు. ఇది చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇది దీనివల్ల ఉపయోగాలు ఏమున్నాయంటే ప్రతిరోజు మనం వాడుకుంటే ఫ్రెష్నెస్ బాగుంటుంది. ఉదయం సాయంత్రం వాడుకోవచ్చు, నైట్ పడుకునేటప్పుడు వాడుకోవచ్చు. ఉదయం మనము వాష్రూమ్కి ఎప్పుడు వెళ్ళామనుకో మనకి ఇబ్బందిగా ఉందనుకో వాష్ చేసుకోవచ్చు. రోజుకు 2 సార్లే చేసుకుంటా అంటే 2 సార్లు చేసుకోవచ్చు, 3 సార్లు చేసుకుంటా అంటే 3 సార్లు చేసుకోవచ్చు. కానీ మనం ఎంత నీట్నెస్గా ఉంటామో, ఎంత హైజీనిక్గా ఉంటామో ఏ ఇబ్బందులు కూడా మనకి దరిదాపుల్లో కూడా రాకుండా ఉండొచ్చు. మనం సోపుకు బదులుగా ఈ ప్రోడక్ట్ని వాడుకోవాలి. సోప్ వాడితే పగుళ్ళల్లో ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి కాబట్టి మనము ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ వాడుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. నేను మా ఇంట్లో ఇదే వాడుతున్నాను.
నాకు చాలా బెస్ట్ రిజల్ట్. ఒకప్పుడు నాకు కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా ఇచ్చింగ్ ఇరిటేషన్ ఉన్నది. నేను ఇది వాడడం వల్ల ఫస్ట్ బాటిలే వాడుతున్నాను, లాస్ట్ క్లైమాక్స్ లో ఉంది. ఈ బాటిల్ క్లైమాక్స్ రాకముందే నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది. సో నేను ఎలాగైతే రిజల్ట్ ను అనుభవించానో మీతో కూడా ఈరోజు షేర్ చేసుకున్నా, మీరు కూడా వాడుకోవచ్చు. ఇదైతే నాకైతే ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాలేదు, చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. బెస్ట్ ప్రొడక్ట్ ఇది. మనకి 260 రూపీస్కి వస్తుంది. ఎంఆర్పి 260 అయితే డిపి ప్రైస్ 180 ఉంది. పివి 6 పివి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ వాడుకోవాలి. ఇలాంటి ప్రొడక్ట్స్ గురించి మనం అవగాహన తెలుసుకోవాలి. మనం అవగాహన తెలుసుకుంటే మన కింద వాళ్ళకు కూడా అవగాహన అవేర్నెస్ అనేది ఇస్తాం. ప్రతి ఒక్కరూ ఎక్కడైనా వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ ఎలా ఉన్నాయో తెలియదు, స్టాక్ అయిపోయి ఉంటాయి, స్మెల్ వస్తుంటాయి. వాష్రూమ్కి వెళ్ళి అక్కడ వాష్ చేసుకుంటా ఉంటారు, ఆ ఏరియా మొత్తము ఇన్ఫెక్షన్ అవుతుంది. మళ్ళీ నీళ్లు తాగకపోయినా కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మంట వస్తుంది, దురద వస్తుంది. ఇవన్నీ ఇబ్బందులు లేడీస్కి ఎక్కువ. లేడీసే ముందు ఇలాంటి కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఏ విషయంలో అయినా ముందు లేడీసే సఫర్ అవుతున్నారు. అలాంటివన్నీ మనం ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా మనం వాడుకోవాలి. ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుంది. అనారోగ్యం అనేది మన బాడీలో కూడా రాకుండా చేస్తుంది, స్టామినా ఉంటుంది. ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు, ప్రతి ఒక్కరు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ లీడర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. పద్మా మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. హలో మేడం. మేడం మేడం చాలా చక్కగా చెప్పారు. సార్ మీ పర్మిషన్ మీద కొన్ని ఫీడ్బ్యాక్ తీసుకోండి మేడం కొందరి దగ్గర. తీసుకోండి మేడం, అందరి దగ్గర తీసుకోండి, కొంతమందే ఉన్నారు కదా మన వాళ్ళు. ఓకే మేడం. ఓకే మేడం. జ్యోతి మేడం. జ్యోతి మేడం. రాజీ మేడం. గుడ్ హలో, మార్నింగ్ మేడం. గుడ్ మేడం మార్నింగ్. చెప్పండి మేడం. ఇక్కడ నా దగ్గర క్లయింట్ ఉన్నారబ్బా, ఆమెకి వెయిట్ గెయిన్ కి మెడిసిన్ అడుగుతున్నారు. జస్ట్ మీరు ఇప్పుడు చూపించగలుగుతారా దానికి మెడిసిన్, అది క్యాప్సూల్స్? ఏం మేడం? వెయిట్ గెయిన్ కి. వెయిట్ గెయిన్ కా మేడం? మీరు అప్పుడు ఆ మేడం వింటున్నారు, మీది లైవ్ చూపిస్తున్నాను. సో వెయిట్ గెయిన్ అడిగారు కాబట్టి ఆ బాటిల్ చూపిస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. చూపిస్తాను మేడం. 58 మేడంకి. పద్మ మేడం స్క్రీన్ మీద పెడతారా మేడం అవి? 1 minute మేడం. ఓకే ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఏం ఉండవు మేడం. అది కాక స్కిన్ అలర్జీ కూడా ఉంది, చూసాను గీరుతా ఉన్నారు. నాకు అందుకే ఏదైనా సొల్యూషన్ ఉందని చెప్తారని అనిపించింది. ఉన్నాయి మేడం, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి ఉన్నాయి మేడం ప్రొడక్ట్స్. అదే చెప్పాను ఆ ప్రాబ్లమ్స్. ఈ క్యాప్సూల్స్ నీకు వెయిట్ గెయిన్ తో వేసుకొని వాడిన తర్వాత మీకే అర్థం అవుద్ది, అప్పుడు రిజల్ట్ చెప్పండి. నా నెంబర్ ఇచ్చినాను మేడం. రాజీ మేడం. మేడం
వెయిట్ లాస్ కే వెయిట్ గెయిన్ కండి. వెయిట్ పెరగడానికి మేడం మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం, స్క్రీన్ పైన చూస్తారు కానీ. రాజీ మేడం గారు, చెప్పండి మేడం. మీరు ఇప్పుడు చెప్పిన ఇంటిమేట్ అనే వాష్ గురించి నేను నిజంగా ఫస్ట్ ఈ ప్రోడక్ట్ లో చూస్తున్నాను. బట్ నేను కూడా ఇంక నుంచి వాడాలని అదే అవగాహన అవేర్నెస్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ అండి. నైస్ ప్రోడక్ట్. లేడీస్ కి కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది, సెన్సిటివ్ పార్ట్ కాబట్టి మనం క్లీన్ గా పెట్టుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ. ఏ అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే ఆ ఏరియాని కూడా మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇంత గొప్ప మంచి ప్రోడక్ట్ విస్టేజ్ ఇచ్చినందుకు కంపెనీ వారికి కూడా నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం మీరు. ప్రోడక్ట్ కొంచెం చూపించి వెయిట్ గెయిన్ కి. మేడం స్క్రీన్ పైన వేస్తారండి. ఓకే ఓకే, అన్మ్యూట్ చేస్తున్నా. శైలజ మేడం. శైలజ మేడం ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బాగా చెప్పారు మేడం. ప్రోడక్ట్ గురించి మేము కూడా తెచ్చుకొని వాడుకోవాలి మేడం. ఖచ్చితంగా వాడుకోవాలి మేడం. ఇవన్నీ తెచ్చుకోవాలి మేడం మేము కూడా. కుర్కుమిన్ కూడా తెచ్చుకోవాలి మేడం. ఈ రెండు ఇది కూడా మేడం. కుర్కుమిన్, ఇంటిమేట్ వాష్, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ మేడం. కోటప్పకొండలో సారు కుర్కుమిన్ గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. ఆనంద్ ప్రసాద్ మిస్ అయ్యాం మేడం. చాలా మేడం. సరే మేడం, మీ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మౌనిక మేడం ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం. మౌనిక మేడం. పూర్ణిమ మేడం. మౌనిక మేడం కంటిన్యూ మేడం. మౌనిక మేడం. పూర్ణిమ మేడం. పూర్ణిమ మేడం. పూర్ణిమ మేడం. వెంకట సుబ్బమ్మ మేడం. వెంకట సుబ్బమ్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. పద్మ మేడం గుడ్ మార్నింగ్. రూపిక ప్రసాద్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సెషన్ చాలా బాగా చెప్పారు మేడం. ఇంటిమేస్ వాష్ గురించి కూడా మేము కూడా ఇంట్లో పిల్లలు కానీ నేను కూడా వాడుకుంటున్నాను. పక్కన వేరే వాళ్ళకు కూడా ఇచ్చాను. చాలా బాగా రిజల్ట్స్ వచ్చిందని చెప్పినారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. యశోద మేడం. యశోద మేడం. పూర్ణిమ మేడం చెప్పండి. పూర్ణిమ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం.